అందరికీ హాయ్ అండి. మరొక రివెంజ్ డ్రామాతోటి మేము ముందుకొచ్చాను. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి డ్రామాస్ మీకు కావాలన్నది కామెంట్ చేయండి. ఇంకా హీరో అయితే వైన్ తాగుతూ ఉంటాడనమాట. అప్పుడే హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ తోటి ఇంటిమేట్ అయితే అవుతుందనమాట. అది చూసిన హీరో, ఎవరు నువ్వు అంటే, నేను ఎవరో నీకు అవసరం లేదు, కానీ నువ్వెవరు అన్నది నాకు బాగా తెలుసు. నేను కాచే కన్నీటి బొట్టులన్నిటికీ కూడా మీ ఇద్దరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మన హీరోకి అయితే ఏమీ అర్థం కాదు. హీరోయిన్ ఎందుకు వచ్చింది, తనతో ఎందుకు ఇంటిమేట్ అయింది, తనతో ఈ విధంగా ఎందుకు మాట్లాడి వెళ్ళిపోతుందో అన్నది కూడా అర్థం కాక హీరో కన్ఫ్యూజ్ తోటి ఉంటాడనమాట. ఇప్పుడే మనకి అసలు నిజం చెప్తారు. ఎందుకంటే హీరోయిన్ చెల్లెల్ని హీరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకెప్పుడు హీరోయిన్కి చెల్లెలకి వాడికి పెళ్ళి అవ్వకూడదు అనేసి హీరోయిన్ ఇలా చేస్తూ ఉంటుంది. తన అమ్మని చాలా చీట్ చేస్తుంటారు, అందుకోసమనే అలా చేస్తుంది. ఇంకా హీరోయిన్ 5 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. హీరోయిన్కి 2 ట్విన్స్ అయితే పుట్టుంటారనమాట. అమ్మ, మా డాడీ ఎలా ఉంటారో చెప్పండి అనేసి మోడల్స్ ఫోటో అయితే చూపిస్తుందనమాట. మన హీరోయిన్ అందులో ఒక్కొక్కల క్వాలిటీ చెప్తూ ఉంటుంది. మీ డాడీ కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి, బాడీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీ డాడీ చాలా స్ట్రాంగ్ అండ్ హ్యాండ్సమ్ అయిన అబ్బాయి అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. మరి డాడీ ఏరమ్మా అంటే, డాడీ ఒక రాక్షసుడితోటి ఫైటింగ్ చేస్తూ చనిపోయారమ్మా, అందుకే డాడీ బదులు మీకు ఎలాంటి టాయ్ కావాలి చెప్పండి అంటే, లేదమ్మా మాకు టాయ్ అవసరం లేదు, మాకు డాడీయే కావాలి. ఎందుకు ఇంత అర్జెంటుగా డాడీ గురించి అడుగుతున్నారు అంటే, మాకు రేపొద్దున స్కూల్ మీటింగ్లో డాడీని తీసుకుని రమ్మ, స్కూల్ని అయితే కొనేయాలి, నా పిల్లలతోటి నన్ను ఇబ్బంది పెట్టేలా చేసిన ఆ స్కూల్ నాదైపోవాలి, నా పిల్లలకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మీరు స్కూల్కి వెళ్ళాలి, చెప్పిన పనులన్నీ చకచకా చేసేయాలి, అప్పుడే నేను డాడీని తీసుకొని మీ దగ్గరికి వస్తాను అనేసి అని అంటూ ఉంటే, పిల్లలు కూడా ఓకే మమ్మీ, మేము నువ్వు చెప్పిన మాట వింటాను, అయితే ఇప్పుడు మమ్మీ వెళ్ళి పడుకుంటుంది అనేసి ఇంకా హీరోయిన్ వచ్చి బెడ్రూమ్లో పడుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి ఇంకో చూడు వీళ్ళందరూ చూసావా ఎంత అందంగా ఉన్నారో, వీళ్ళ గురించి ఆలోచించమంటే అమ్మ వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది. నువ్వేంటి ఇలా తయారవుతున్నావు, నీకు అప్పుడే 25 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటావా అంటే, లేదు మా నేను చేసుకుంటాను, కాకపోతే కొంత సమయం ఉంది, నేను చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తయ్యాక అప్పుడు చేసుకుంటాను. అమ్మ నా గురించి నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని పనంగా పెట్టకు, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, నీ జీవితం కూడా అలా అవ్వకూడదంటే, అమ్మ నువ్వు పడ్డ కష్టాన్ని ప్రతిదానికి నేను వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పకుండా నేను పెళ్ళైతే చేసుకోను, నువ్వైతే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు చాలా నిద్ర వస్తుంది, కానీ అమ్మ ఇదంతా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, రేపు పొద్దున్నే త్వరగా లేగాలి అంటే, అంత త్వరగా లేచి ఏం చేస్తావంటే, ఏం చేయడం ఏంటమ్మా, వెళ్ళి నేను అర్జెంటుగా స్కూల్ కొనేయాలి, స్కూల్ కొంటావేంటే, అవును నా భర్తను తీసుకురమ్మనేసి నా పిల్లలతోటి ఇబ్బంది పెడుతున్నారంట, అందుకోసమని నేను రేపు పొద్దున్నే లేచి స్కూల్ అయితే కొనడానికి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఒక అందమైన అబ్బాయితోటి కళ్ళలో తేలిపోవాలనుకుంటున్నాను, అమ్మ ఇల్లమ్మ డిస్టర్బ్ చేయకుండా నేను పడుకోవాలి అనేసి అంటూ ఉంటే, మన హీరోయిన్ అంటూ ఉంటుంది, అమ్మ రేపు పొద్దున్న నేను కనుక లేకపోతే నువ్వు వచ్చి త్వరగా నన్ను లేపేస్తాను, నేను రేపు పొద్దున్నే త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని, కానీ ఈ పిల్లకి ఎప్పుడు కుదిరొస్తుందో, ఎదుగుతుంది కానీ ఇంకా బుద్ధి రావట్లేదు అనేసి వాళ్ళమ్మ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా పొద్దున్నే హీరోయిన్ అయితే, మన హీరోయిన్ ఒక రిచ్ సీఈఓ తన ఆఫీస్కి వెళ్ళి తన మేనేజర్ని అయితే టచ్ చేసి పిలుస్తుందనమాట. ఏంటి నువ్వు త్వరగానే వచ్చేసినట్టున్నావు, ఇవాళ నేనే లేట్ అయ్యానా, వావ్ నీ గ్లాసెస్ చాలా బాగున్నాయి, ఎప్పుడు తీసుకున్నావు అంటే, నువ్వేగా గిఫ్ట్ ఇచ్చావు అనగానే, సరే అయితే ఇదంతా వదిలేసాం, ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, నా పిల్లలు చదివే స్కూల్ని అయితే కొనేయాలనుకుంటున్నాను అనగానే, ఓహో మీరు ఎడ్యుకేషన్ రంగంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే, కాదు వాళ్ళు అస్తమానం నా కొడుకుని వాళ్ళ ఫాదర్ని తీసుకురమ్మని అడుగుతున్నారంట, అందుకోసమని నేను ఆ స్కూల్ని కొనేయాలనుకుంటున్నాను, ఫాదర్ని అడిగితే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళండి, లేదంటే తన రియల్ ఫాదర్ని తీసుకెళ్ళండి, అంతేగాని స్కూల్ కొనేస్తారంటారేంటి మేడం అంటే, లేదు వాళ్ళ నాన్ని తీసుకెళ్తానికి అవ్వదు, అలాగే నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవ్వదు, అందుకోసమని నేను స్కూల్ కొనేయాలనుకుంటున్నాను, ఆ స్కూల్ అసలు ఎవరి పేరు మీద ఉందో ఎంక్వైరీ చేయంటే, మేడం అది స్కూల్ జాయ్ గారిది మేడం, జాయ్ అంత తేలిగ్గా ఆ స్కూల్ని అయితే అమ్మరు, అతను చాలా ఇష్టపడి కట్టించుకున్న స్కూల్ మేడం అంటే, ఎంత ఇష్టపడి కట్టించుకున్నా అది డబుల్ రేట్ ఇస్తామంటే మనకి అమ్మేస్తాడు కదా, అసలు ఆ రేట్ ఎంత ఉండొచ్చు అంటే, మేడం చాలా కాస్ట్ ఉండొచ్చు, అది చాలా తక్కువ ప్రైస్లో అయితే ఏమి ఉండదు, చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, నా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఎంత ఖర్చైనా చేస్తాను, అర్జెంటుగా మనం ఆ డీల్ని ఫైన్ అప్ చేసేలాగా ఏం చేయాలో ఆలోచించంటే, మేడం మిస్టర్ జాయ్ ఎందుకో తన ఐడెంటిటీని చాలా సీక్రెట్గా ఉంచుతారు, కానీ రీసెంట్గానే అతను చైనాకి అయితే వస్తున్నారు, అతను వచ్చేటప్పుడు ఒక పార్టీ అయితే కండక్ట్ చేస్తారు, అప్పుడు ఆ పార్టీకి మనం వెళ్ళాము అంటే కనుక మిస్టర్ జాయ్ తోటి మనం అగ్రిమెంట్ అయితే చేసుకోవచ్చు అనగానే, ఇంకా సరే అయితే అతని
ఎలా కలుసుకోవాలి ఏంటి అన్నది మనం ఒక ప్లాన్ అయితే వేద్దాం. అసలు ఆ డాక్యుమెంట్స్ అవి అన్నీ రెడీ చేసావంటే, ఎస్ మేడం మీరు చెప్పిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను, అటనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేశారు అంటే మనం రేపటి నుంచి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి, ఓకే నువ్వు ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా ఆ పనులన్నీ చూడు అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మేనేజర్కి అయితే ఒక కాల్ వస్తుంది. ఎవరు ఆ ఫోన్ చేసిందంటే, మేడం మీ చెల్లెలు గారు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారంట. అది కూడా పోటీ పడుతుందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి, ఏమైనా కానీ ఈ ప్రాజెక్ట్ మనకే కావాలి, తనకి అసలు వెళ్తానికి వీల్లేదు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఓకే మేడం నేను అన్ని విధాలా నేను ప్రయత్నిస్తాను, కానీ మిస్టర్ జాయ్ని ఒప్పించడమే చాలా కష్టమైంది అంటే ఆ జాయ్ ఒప్పుకుంటాడు. ఒప్పించడం అనేది నాకు చాలా తేలికైన పని, నేనే చేశానా ఈ ప్రాజెక్ట్ నేనే సంపాదించుకుంటాను అని అయితే చెప్తుందనమాట. అది విన్న మన మేనేజర్ కూడా ఓకే మేడం అసలు మనం ఇప్పుడు ఇది ఎలా చేయాలంటావు, నేను ఒక ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. మేడం అతను చాలా డేంజర్ పర్సన్, అతని దగ్గరికి మనం వెళ్తాం అనేది అంత మంచి పని అయితే కాదు అంటే పర్లేదు, ఎంత కష్టమైనా సరే నేను అతనితోటి ఈ ప్రాజెక్ట్ని అయితే చేస్తాను. ఈ ఫస్ట్ దెబ్బ నుంచే వాళ్ళకి అర్థం అవ్వాలి నేనంటే ఏంటి, నాతోటి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి నేను సరైన గుణపాఠం వాళ్ళకి నేర్పాలి అనుకుంటున్నాను అనగానే, ఓకే మేడం మీరు ఏం చేయాలనుకుంటున్నారు నాకు ముందుగానే చెప్తే దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్లోనే జాయ్ పార్టీ అయితే ఉంటుంది. సరే అయితే మనం ఆ పార్టీకి వెళ్ళాలి, ఏదేమైనా వెళ్ళాలి అనగానే, మేడం మనకి ఇన్విటేషన్ లేదు కదా, ఇన్విటేషన్ గురించి నువ్వు ఆలోచించుకో నేను అదంతా చూసుకుంటాను అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి లేచి అయితే వెళ్ళిపోతూ ఉంటే, మేడం ఇంకొకసారి ఆలోచించకూడదు దీని గురించి అంటే, లేదు మనం ఏదేమైనా ఇది చేయాల్సిందే, నేను చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నేను ఏదైనా అనుకుంటే అది చేయకుండా ఉన్నానంటే లేదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఈ లిటిల్ డేంజర్ ఏదైనా అనుకుంది అంటే సాధించేదాకా ఊరుకోదని నాకు తెలుసు, కానీ ఒక్కసారి ఆలోచించు నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారంటే ఏం పర్లేదు, ఇది అంత నువ్వు అనుకునే అంత ప్రాబ్లం అయిన విషయం అయితే కాదు, చాలా నార్మల్ విషయం, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, రేపు పార్టీకి వెళ్దాం అనేసి ఇంకా మన హీరోయిన్ అయితే పార్టీకి వెళ్తాం కోసం అయితే వస్తూ ఉంటుందన్నమాట. మేనేజర్ మళ్ళీ ఆలోచించుకోండి మేడం మీరు రిస్క్ తీసుకుంటున్నారేమో, మనకి ఇన్విటేషన్ కూడా లేదు అనేసి అంటూ ఉంటాడనమాట. సరే నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడుకో అనేసి మన హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్ సవితి చెల్లెలు అయితే ఎదురవుతుంది. తిన పేరు వచ్చేటప్పటికి లిల్లీ. తినైతే ఇన్విటేషన్ కార్డ్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు, ఇన్విటేషన్ కార్డ్ అంటే ఇలా ఉంటుంది, అయినా నీలాంటి మిస్ట్రెస్ కూతురికి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరులే అనేసి అంటూ ఉంటుందన్నమాట. నోరు అదుపులో పెట్టుకో, ఎవరు మిస్ట్రెస్ ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నాతోటి పెట్టుకున్నావంటే అంత మామూలుగా ఉండదు అనగానే హీరోయిన్ చెల్లెలు నడుము పట్టుకుని ఒకడైతే వస్తాడనమాట. నా గర్ల్ ఫ్రెండ్ని ఉత్తుత్తినే ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అనేసి వాడు అంటూ ఉంటే మన హీరోయిన్ వాడి కాస్త చూసి ఎట్టకరంగా నువ్వు ఎన్నవాడువో ఒకసారి లెక్క పెట్టుకో, నా చెల్లెలకి ఒంటి మీద డ్రెస్సుల్ని మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్లు మారుస్తుంది అనగానే వాడైతే తెల్లబోయి హీరోయిన్ కాసైతే అదే హీరోయిన్ చెల్లెలు కాసైతే చూస్తూ ఉంటాడనమాట. ఇన్విటేషన్ కార్డు లేని వాళ్ళే లోపలికి వెళ్ళకూడదు హనీ, నువ్వు గట్టిగా చెప్పాల్సింది అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఇన్విటేషన్ కార్డు లేకపోతేనేంటి, అయినా సరే నేను లోపలికి వెళ్తాను, నన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నన్ను ఆపడానికి ఎవరికి రైట్ లేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ తమ్ముడైతే వస్తాడనమాట. అక్క ఎందుకు నువ్వు మాటికి దీంతో గొడవ పడుతున్నావు, ఇలాంటి చీఫ్ ఫెలో తోటి నువ్వు గొడవ పడకు అక్క, ఇలాంటి చీఫ్ ఫెలో తోటి నువ్వు గొడవ పెట్టుకోకు, ఎందుకు నీ స్థాయిని తగ్గించుకుంటావు అనగానే, ఏంటి ఇతను తినకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, అయినా ఒక మిస్ట్రెస్ కూతురికి ఎంత అధికారం, తిన్ని ఎదిరించి మాట్లాడుతుందా అనేసి ఇంకా అందరూ కూడా హీరోయిన్ గురించి తప్పుగా వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే మన హీరోయిన్కి ఇంకా మామూలుగా బీపీ రాదనమాట. ఎవరు మిస్ట్రెస్ కూతురు, ఎవరు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అయినా నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నేను చూసుకుంటాలే, నువ్వు చిన్నపిల్లడు పక్కనుండు, దీనికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు అనేసి అంటూ ఉంటుందన్నమాట. అక్క నేను అంటూ ఉంటే నేను ఎలా ఊరుకోను అనేసి మనోడు అంటూ ఉంటాడనమాట. ఏం పర్లేదు దీనికి బుద్ధి చెప్పడానికి నేను సరిపోతాను, నువ్వు అవసరం లేదు, నువ్వు చిన్నపిల్లడు, ఇలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకు, ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోకు, అయినా నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, నేను చూసుకుంటాను కదా అక్క, నువ్వు ఒక్కదానే వచ్చావు కదా, నువ్వేమైనా ఇబ్బంది పడతావేమోనే వచ్చాను, ఆపండి మీ ఇద్దరి డ్రామా నేను చూడలేకపోతున్నానంటే అంటూ ఉంటుందన్నమాట. డ్రామా లేసే నీకు ప్రతి ఎమోషన్ కూడా డ్రామా లాగానే ఉంటుంది, అయినా ఒక వారమైనా ఒక్కడితో ఉండలేవా నువ్వు, చూసిన ప్రతి వాడితో నువ్వు డేటింగ్ అది ఇది అని తిరుగుతూ ఉంటావు, పైగా మళ్ళీ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. అదంతా విన్న తినకైతే పిచ్చ కోపం వస్తుంది. ఒక మిస్ట్రెస్ కూతురివి నువ్వు నా గురించి ఇలా మాట్లాడతావా అనగానే మన హీరోయిన్కి ఆ మాట వినగానే పిచ్చ కోపం వచ్చి లెంపకే ఒకటి పీకుతుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ కొట్ట
మాట్లాడబోతూ ఉంటే తమ్ముడైతే ఆపుతాడనమాట. నీ హద్దుల్లో నువ్వు నాతో పెట్టుకున్నావు అంటే ఎలా ఉంటుందో తెలుసా, నీకు ఇక్కడే కీలుకి కీలు కాలుకి కాలు ఇరిచేసి చేతిలో పెడతాననేసి ఇంకా మన హీరోయిన్కి ఆ చెల్లెలకైతే వార్నింగ్ ఇస్తారనమాట. ఈ లల్లి అయితే ఓ ఒర్లుతూనే ఉంటుంది అనమాట. ఇంకా మామూలు కాదు, మన హీరోయిన్ని ఏమేమి అనకూడదు అన్నీ అంటుంటుంది. మేనేజర్ అయితే వస్తాడనమాట. మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి, దీనితోటి ఎందుకు అనవసరమైన మాటలు అనిపించుకుంటున్నారు అంటే, లేదు నువ్వు మోసుకుని వీడియో తీ, అప్పుడు దీని పని ఏంటో నేను చూస్తాను అనేసి ఇంకా దీని గురించి మాట్లాడుతున్నవన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటుంది. కావాలని హీరోయిన్ ఇంకా రెచ్చగొడుతూ ఉంటే తను ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మిస్ట్రెస్కి పుట్టిందని నువ్వు మిస్ట్రెస్వి అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ అలా అంటుంటే ఓకే నేను మిస్ట్రెస్ కూతుర్ని అంటున్నారు కదా, నా డేట్ ఆఫ్ బర్త్ చూడండి, తిని డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఎవరికన్నా పెద్దవాళ్ళు తెలిస్తే ఎవరికి మిస్ట్రెస్కి పుట్టారో తెలుస్తుంది కదా అనేసి చెప్పగానే అవునా తినకంటే పెద్దది కదా, తినకంటే తిను ఏజ్లో పెట్టదు అంటే తినే మిస్ట్రెస్ కూతురా అంటే తినే నా మిస్ట్రెస్ కూతురు అనేసి ఇంకా హీరోయిన్ చెల్లెల్ని అయితే బూలింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పటిదాకా హీరోయిన్ని బుల్లింగ్ చేశారు, ఇంక ఇప్పుడైతే హీరోయిన్ చెల్లెలు కూడా అంటుంటే నువ్వెలా ఇవన్నీ మాట్లాడతావు, ప్రూఫ్స్తో మాట్లాడు, విత్ ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడు, తను ఏదో అనేగానే మీరందరూ నమ్మేస్తారా, ప్రూఫ్స్ కావాలి కదా, నేనే పెద్దదాన్ని తనకంటే, అయినా పెద్దవాళ్ళని ముందు గౌరవించి మాట్లాడుతాను రాని నీకు కూడాను మీ అమ్మ నీకు కొంచెమైనా పద్ధతులు నేర్పలేదు అనేసి మరలా వాళ్ళ అమ్మని అంటూ ఉంటుంది. మన హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వస్తుంది అనమాట. ఇంకా మేనేజర్ అయితే వీడియో తీస్తున్నారనేసి మన హీరోయిన్ అయితే కామ్గా ఉంటుంది. సరే అయితే ఎవరు ఏంటి అన్నది నేను ప్రూఫ్స్తో సహా నిరూపించిన, అసలు మీ అమ్మ ఏం చేసింది, మా నాన్న దగ్గరికి రాకముందు మీ అమ్మ ఏం చేసేది అన్నది కూడా నాకు బాగా తెలుసు అనేసి అనగానే ఇంక ఇదైతే భయపడుతూ ఉంటుందన్నమాట. సరే నువ్వు ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, ఎంతమంది దగ్గర డబ్బులు కొట్టేసావో కూడా నాకు బాగా తెలుసు అనగానే నీకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మా డాడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మా డాడీ దగ్గరికి వచ్చింది, మరి నువ్వెలా మాట్లాడగలుగుతావు, నువ్వు ఎలా మా డాడీకి పుట్టిన దానివి అవుతావు, నువ్వు ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, విత్ ప్రూఫ్స్ నా దగ్గర లేవు అనుకుంటున్నావా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అనగానే ఇంకా నోరు మూసుకుని ఉన్నావా సరే లేదంటే ఇక్కడ నీ బండారం బయట పెడతాను, నాతో అంత తేలిగ్గా నా జోలికి వచ్చావంటే నేను వదిలిపెట్టేది అయిపోయి కాదు, మా అమ్మలాగా నేను సాఫ్ట్ కాదు, నేను చాలా రఫ్, నా జోలికి వచ్చావనుకో మామూలుగా ఉండదు అర్థమవుతుంది అనేసి మన హీరోయిన్ అయితే లెఫ్ట్ రైట్ ఇస్తూ ఉంటుంది. ఇంకా తమ్ముడు అయితే ఫ్రాడ్గా చూస్తూ ఉంటాడు ఆ లక్క కాసి, నేను ఇక్కడ ఓ బిజినెస్ పని మీద వచ్చాను అందుకని నిన్ను ఏమి అనకుండా ఏమి చేయకుండా వదిలేస్తున్నా, ఇంకొకసారి నా జోలికి వచ్చావే అనుకో మామూలుగా ఉండదు అనేసి అని అనగానే సరే నువ్వు వేస్ట్ ఫెలో అనేసి ఇంకా ఆ బాయ్ ఫ్రెండ్ అన్నవాడిని పక్కకైతే తోసేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా వాడిని రాసుకుని పూసుకుని తిరిగి ఇంకా ఈ హీరోయిన్ ఇలా బులింగ్ చేస్తుంటే వాడు ఏమీ చేయలేకపోయాడు అనేసి వాడిని పక్కకు తోసేసి ఇంకా పార్టీలోకి అయితే వెళ్తారనమాట. ఇగో చూసావా ఇక్కడ నీ బుద్ధి ఏంటో అన్నది బయటపడిపోయింది, ఎక్కడ దాకో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకున్నావు అనేసి ఇంకా పార్టీ స్టార్ట్ అయిపోయింది. మనం లోపలికి వెళ్దాం రండి, ఇప్పుడు మనం ఏదేమైనా మన టార్గెట్ అంతా ఆ ప్రాజెక్ట్ మీదే ఉండాలి అనేసి అనుకుంటారనమాట. ఇంకా లోపలికి రాగానే ఒక జార్ అయితే చూపిస్తారు, అది చైనాలోనే చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిన కాస్ట్లీ అయిన జార్, అది జాయ్ చాలా కష్టపడి సంపాదించారు, అది జాయ్కి చాలా ఇష్టమైంది అందుకనే తను ఈ పార్టీలో దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనగానే జాయ్ని అయితే చూస్తుంది అనమాట. తనే కదా ఆ మేల్ మోడలే కదా, తను మేల్ మోడల్ కదా జాయా, అందుకేనా నా పిల్లలు కూడా అంత యాటిట్యూడ్తో ఉంటారు, అతను అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇంత కూడా మారలా, ఈ 5 సంవత్సరాలు కూడా తను అలాగే ఉన్నాడు, నన్ను గుర్తుపట్టాడా అనేసి ఇన్ని ఆలోచనలు చేసేస్తూ ఉంటుందన్నమాట. ఏంటక్క వాడిని చూడగానే నువ్వు అలా అయిపోతున్నావు ఏంటి అనేసి అని అనగానే వాడిని ఎవరు అనుకుంటున్నావు, మీ బావగారు, ఏంటక్కో చూడగానే బావ అంటున్నావు అంటే అవును నీ మేనళ్ళకి మేనగోళ్ళకి అతనే ఫాదర్ అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ని తనైతే చూసేసి ఎమ్మటిని గుర్తుపెట్టేస్తాడనమాట. ఇంకా ఎమ్మటిని హీరోయిన్ దగ్గరికి వచ్చి నీకు ఇన్విటేషన్ లేదు కదా, నువ్వెందుకు పార్టీకి వచ్చావు, నిన్నెవరు రానిచ్చారు అనగానే మన హీరోయిన్ నేను ఇక్కడ ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను, పార్టీ కోసం అయితే రాలేదనగానే ఏంటి ఈ ఎయిత్ వండర్ ఈ జాయ్ ఎవరితోనూ మాట్లాడరు కదా, అదేంటి హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అనేసి అందరూ అనుకుంటూ ఉంటే ఇంకా తమ్ముడికి అయితే ఫుల్ కోపం వస్తుంది, వాళ్ళ అక్కతో అలా మాట్లాడుతున్నారని, నాకు మీతోటి కాంటాక్ట్ కావాలి, మన ఇద్దరం కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు, నీతో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అనగానే ఎలాగైనా నీతోటి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అనగానే ఇంకా అక్కడి నుంచి అందరూ అయితే పార్టీకి అయితే వెళ్ళిపోతారు. అక్క అతను అంతలా నీతో మాట్లాడుతుంటే అతను వెనకాల ఎందుకు వెళ్తున్నావు, వద్దక్క అనగానే లేదు నాకు ఆ బిజినెస్
చాలా ఇంపార్టెంట్ అనేసి ఎళ్ళి మిస్టర్ జాయ్ ఒక్కసారి ఆలోచించండి. నేను బిజినెస్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటా. చాలా బాగా బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తాను. మీరు నాతో చేతులు కలిపితే ఎక్కడా నష్టపోరు. ఒక్కసారి ఆలోచించండి అనగానే మన హీరోయిన్ కాస్త చూస్తుంది. నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాను కదా అనగానే మిస్టర్ జాయ్ ఇంతలా ఏ అమ్మాయిని మాట్లాడినవరు. మిస్టర్ జాయ్ మాట్లాడిస్తున్నారంటే దీని దగ్గర ఏదో స్పెషల్ ఉందనేసి అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఇంకొకసారి ఆలోచించండి అనేసి అనగానే నా నేను నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి మొహం మీద చెప్పేస్తాడనమాట. సరే అయితే నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా ఉంటే నేను కూడా ఇంతే స్ట్రాంగ్‌గా ఉంటాను. ఏదేమైనా నీతోటి ప్రాజెక్ట్ ఓకే చేపిస్తాను. లేదు అంటే గనక నా పేరు లిన్ చిన్నే కాదు. ఈ లిన్ ఫ్యామిలీతో నువ్వు ఏదేమైనా డీల్ చేయాల్సిందే. నిన్ను అంత తేలిగ్గా వదలను మిస్టర్. ఏదేమైనా నువ్వు నేను కలిపి ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ కావాల్సిందే. మా చెల్లికి సరైన గుణపాఠం నేర్పాల్సిందే అనేసి మన హీరోయిన్ అయితే ఫుల్‌గా అనుకుంటూ ఉంటుందనమాట. మన హీరోయిన్ కాస్త చూస్తున్న మన హీరో అయితే ఫుల్‌గా సొంగగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే బింకంగా నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు. నీతో బిజినెస్ చేయటం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడనమాట. అదంతా విన్న హీరోయిన్ ఎలా వీడిని ఒప్పించాలి, ఎలా ఈ డీల్ని చేయాలి అనేసి ఇంకా అప్పుడే అక్కడి నుంచి లాంజ్లోకి నడుచుకుంటూ వెళుతుందనమాట. ఇంకా అక్కడికి హీరో అయితే నడుచుకుంటూ వస్తాడు. హీరో రాగానే మన హీరోయిన్ ఏంటి అక్కడంతా ఇలా మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చి ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకుంటూ ఉంటుందన్నమాట. మన హీరోయిన్ని వెనక్కి నొక్కిపెట్టి ఇంకా మన హీరోయిన్ తోటి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట. ఇంకా తన్ని అక్కడక్కడ టచ్ చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత నా ఎదురుగా వచ్చి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు, కొంచెమైనా నీకు భయం అన్నది లేదా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావు అన్నది ఇప్పటికైనా నీకు అర్థమైందా, అయినా సరే కొంచెమైనా భయం లేకుండా నాతోటి ఇలా మాట్లాడుతున్నావు అంటే మిస్టర్ జాయ్ మీరేమైనా పులా సింహమా, లేదు కదా ఒక మనిషే కదా, మిమ్మల్ని చూసి నేను ఎందుకు భయపడాలి అనగానే నేను పులి కంటే దారుణమైన వాడిని, నేను అమాంతంగా నమిలి మింగేయగలిగిన వాడిని, నన్ను చూసి నువ్వు డెఫినెట్గా భయపడాలి అనేసి మన హీరోయిన్ మేడం మీద డీప్గా కిస్ చేస్తూ మన హీరోయిన్ తోటి అక్కడే ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జాయ్ కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారు అన్నది అర్థమవుతుందా, మనం పార్టీలో ఉన్నాము అనేసి అంటూ ఉంటుందన్నమాట. పార్టీ అయినా సరే నిన్ను చూశాక నేను నా సహనాన్ని కోల్పోతున్నాను, నువ్వు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నాకు అలా చూస్తూ ఉన్న ప్రతిసారి కూడా నిన్ను ఇలాగే కొరికి నవలి మింగేయాలనిపిస్తుంది అనేసి మన హీరోయిన్ తోటి ఫుల్ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆగు నువ్వు అక్కడేమో నన్ను అవమానించావు, ఇక్కడ వచ్చేమో నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఓకే అయితే నీకు బిజినెస్ కావాలి అంటే ఆ కాంట్రాక్ట్ నీకే కావాలి అంటే నువ్వు నాతోనే ఉండాలి అనేసి అంటూ ఉంటాడనమాట. నీతో ఉండాలా అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అనేసి అంటూ ఉంటాడనమాట. మిస్టర్ జాయ్ ఇంకా నా మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా నాకు మీ మీద చూస్తుంటే జాలి వేస్తుంది, కానీ నాకు ఏ విధమైన మీ మీద ఫీలింగ్స్ లేవు. నాకు ఓన్లీ కాంట్రాక్ట్ మాత్రమే కావాలి. కాంట్రాక్ట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం చెప్పండి అనేసి మన హీరో బెల్ట్ అయితే తీయబోతూ ఉంటుందన్నమాట. అదేంటి నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదన్నావు, మరి ఈ బెల్ట్ ఎందుకు తీస్తున్నావు అంటే సార్ ఫ్యాంట్ లూజ్ చేసుకోండి సార్, లేదంటే ఎవరైనా చూస్తే షాక్ అవుతారు అనేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఫైల్ చూసిన మన హీరో ఆ ప్రాజెక్ట్ అంతా బాగుంది, అంత బాగానే ఉంది అనేసి ఇంకా అర్థం చేసుకున్నాక హీరోతో అయితే డీల్ చేయాలి అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మన హీరోయిన్ అంటే మన హీరోకి చాలా ఇష్టం. మళ్ళీ బయటకు వచ్చాక నువ్వు ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నావు, నీకు ఇంకా సిగ్గులేదా, ఈ పార్టీని పట్టుకుని ఎలాడుతున్నావు, అసలు నీకేంటి కావాలి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నా పరువు తీయటానికి ఇక్కడికి వచ్చావు కదా, అది జరగని పని, చూద్దాం ఎవరు పరువు ఎవరు తీస్తారో, ఎవరికి ఎవరు క్షమాపణలు చెప్తారో చూద్దాం, నేను నీతోటి క్షమాపణ చెప్పించేదాకా నిద్రపోను అనేసి మన హీరోగా చూస్తూ అంటూ ఉంటే అప్పుడే ఇదైతే హీరోయిన్ మీద డ్రింక్ వస్తుందన్నమాట. అది చూసిన హీరోయిన్కి అయితే కోపం వచ్చి ఇంకా ఈ లిల్లీ మీద కూడా డ్రింక్ వస్తుందన్నమాట. అప్పుడే హీరోయిన్ కొడతానికి లిల్లీ వెళ్తే మన హీరోయిన్ కూడా దానికైతే ఫుల్ కోటా ఇస్తుంది అనమాట. అప్పుడే తమ్ముడు వచ్చి అక్క ఇదంతా ఎందుకు, దీంతో నీకు ఎందుకు రా అనేసి భుజం మీద చేసుకుని తీసుకెళ్తూ ఉంటే మన హీరోకి ఏం అర్థం కాదనమాట. నా పిల్లని ఎవడరా చేసుకుని తీసుకెళ్తున్నాడు అనేసి మనోడు ఫుల్గా జల్సీ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా కార్లోకి తీసుకెళ్ళాక కార్లోకి ఎక్కి కూర్చుంటుంది అనమాట మన హీరోయిన్. కూర్చున్నాక అక్క ఎందుకక్క నువ్వు దాంతో అస్తమానం గొడవ పెడుతున్నావు, నువ్వు పదే పదే ఆ మాటలు అనుకు, నాకు చాలా కోపం వస్తుంది, వాళ్ళ మీద నేను ఏమైనా ఊరికే గొడవకి వెళ్తున్నాను, మన జీవితాన్ని వాళ్ళు ఎలా నాశనం చేశారో నీకు తెలియదు అనేసి తనకైతే ఫుల్ కోపం వస్తుంది అనమాట. ఇంకా చేయలేకుండా నువ్వు దీని గురించి అయితే మాట్లాడుకో, దీని గురించి ఇన్వాల్వ్ కాకు, నేను ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను అనేసి అనగానే మన హీరో చిన్నబుచ్చుకుని కూర్చుంటాడనమాట. అది చూసిన తను బుజ్జగిస్తూ నేను చెప్పేది విను, నేను ఎందుకు చెప్తున్నానో ఆలకి
నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అనేసి ఆలోచిస్తున్నాను అనగానే ఇంకా హీరో కిస్ చేసింది, తనతో రొమాన్స్ చేసింది, అదంతా హీరోయిన్కి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా గుర్తు రాగానే మన హీరోయిన్ అయితే చాలా నర్వస్గా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ ఇంటికి రాగానే నువ్వు ఎందుకు వాళ్ళతో పెట్టుకుంటున్నావు, ఎందుకు నువ్వు వాళ్ళతో కయ్యానికి కాలు దూవుతున్నావు అంటే, అమ్మ ఇంకెన్ని రోజులమ్మ ఇంకా వాళ్ళని వదిలేయాలి, వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పాలి, మా నాన్న మనం ఉన్నా సరే ఉండవట్లా, నేను చేసే ప్రతి బిజినెస్ డీల్కి తను వంతుకొస్తుంది, నేనేదో తప్పు చేసినట్టుగా బయట ప్రచారం చేస్తుంది, మనం నిజాయితీగా బతుకుతున్నా తను మన మీద బురద జల్లి మన పేరు కీర్తిని పాడు చేస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులమ్మ భరించాలి, ఇంకెన్ని రోజులమ్మ ఇవన్నీ ఆలకించి ఊరుకోవాలి, నాకు ఇంకా ఓపిక నశించింది, వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పాలి, నీ మొహం చూసే నీ గురించే ఇన్ని రోజులు నేను వాళ్ళని వదిలేశాను అనగానే, లేదమ్మా ఇంకా వదిలేసే అనగానే, లేదు మా అనగానే, సరే అయితే నీకు నచ్చింది చేయనేసి అంటూ ఉంటుందన్నమాట. సరే అయితే అనేసి ఇంకా హీరోయిన్కి అప్పుడే ఫోన్ వస్తుందన్నమాట. హీరోయిన్ సీరియస్గా ఆ ఫైల్ కావాలి, ఈ ఫైల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ అప్పుడే హీరోయిన్గా చూసి, ఇంకెన్ని రోజులు ఈ ప్రతీకారాలు అనేసి ఉంటావు, నీ జీవితం గురించి ఆలోచించు, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, నీ జీవితమైనా ఆలోచించమ్మా అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. మన హీరోయిన్ అయితే పడుకోవడానికి వెళ్తుందనమాట. మన హీరోయిన్ అమ్మ తెల్లవారులు అలాగే కూర్చుని హీరోయిన్ కోసం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్కి అయితే మేనేజర్ అయితే ఫోన్ చేస్తారనమాట. అమ్మయ్య ఇవాళ ఏంటో చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది అనేసి ఫోన్ కాస్ట్ చూసుకోగానే మన మేనేజర్ అయితే అంటాడనమాట, మేడం ఒక గుడ్ న్యూస్, మనకైతే ప్రాజెక్ట్ ఓకే అయింది, మిస్టర్ జాయ్ మనకి ప్రాజెక్ట్ ఇవ్వటం కోసం అయితే ఓకే చేశారు అనగానే, ఓకే చేస్తాడు, ఎందుకు చేయడు, నాకు తెలుసు వాడు నన్ను ఇష్టపడుతున్నాడు అనేసి అనగానే, ఏంటి మిస్టర్ జాయ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే, అది కాదు అయ్యా నేనేదో అంటున్నాలే అనేసి, సరే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడు, ఆ ప్రాజెక్ట్ అంతా మనకి కావాల్సిందే అనేసి అని అనగానే, ఇంకా అప్పుడే హీరోయిన్ కూతురు అయితే వస్తుంది. అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు, మాకు నాన్న కావాలమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు అని అనగానే, ఇంక ఇదంతా నిన్నెవరు అడగమన్నారు, నాన్నమ్మ ఏమైనా అడగమందా అంటే, లేదు అన్నయ్య కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు, ప్లీజ్ మా కోసం నాన్నని తీసుకురావా అనగానే, ఇంకా అదంతా చూసిన హీరోయిన్ కూడా, మీ నాన్నతో వారిలోనే వస్తారు, మీ దగ్గరికి వస్తారు, మీ నాన్న మీతోనే ఉంటారు, ఉండేలా నేను చేస్తాననేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరో అయితే హీరోయిన్ ఇచ్చిన ఫైల్ గురించి చూస్తూ, హీరోయిన్కి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే తను టాలెంటెడ్ అని ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా, లేదంటే తను నీకు నచ్చిన అమ్మాయి అని ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా, ఈ రెండిట్లో ఏ రీజన్ తోటి తనకి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నావు అంటే, తను టాలెంటెడ్ ప్లస్ నాకు నచ్చిన అమ్మాయి అనేసి ఈ రెండు రీజన్ తోటి తనకి ఇవ్వాలి అనుకుంటున్నా, ఏదేమైనా తను నా దగ్గరికి రావాల్సిందే, ఈసారి నన్ను వదిలేసి వెళ్తానికి తనకి ఎటువంటి అవకాశం ఇవ్వను, ఈ ప్రాజెక్ట్ ద్వారా తను నా దగ్గరికి రావాల్సిందే అనేసి త్వరగా ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ రెడీ చేయమని చెప్తాడనమాట. ఇంకప్పుడే తన పిఏ వస్తే, ఇగో ఈ కండిషన్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసి టైప్ చేసి తనకైతే పంపించండి మెయిల్ అనేది చెప్తాడనమాట. తన విషయంలో మరీ ఇంత పొజిటివ్గా ఉండకు అనేసి అంటూ ఆ ఫైల్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు. వావ్ ఎన్ని కండిషన్స్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్లో ఎలారా ఉంటాయి, నిన్ను చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది, ఒక బిజినెస్ ఐకాన్లా కాదు ఒక రొమాంటిక్ ఫెలోలాగా అనిపిస్తున్నావు అనేసి మన హీరోని ఎగతాళి చేస్తూ ఉంటే, మేడం వాళ్ళైతే మన ప్రాజెక్ట్ ఒప్పుకుంటమే కాదు మనం కోడ్ చేసిన దానికంటే కూడా డబ్బులు ఇస్తున్నారంటే, ఎస్ నేను ఏదేమైనా సాధిస్తాను, వాడు ఎలాగైనా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు యాహూ అనేసి ఇంకా హీరోయిన్ అయితే హీరోని తన దగ్గరికి రప్పించుకుంటాం కోసం అనేసి పార్టీ చేస్తుంది. ఆ పార్టీలో చాలామంది బాయ్స్ని అయితే బుక్ చేసుకుంటుంది అనమాట. అది చూసిన ఫ్రెండ్ అయితే నోరు ఎల్లబడుతుంది, ఏంటే ఇదేం పార్టీ, ఇంతమంది బాయ్సా అని. అవునే మరి హీరోని జల్సీగా ఫీల్ అవ్వాలి అంటే ఇంతమంది కావాలి అనేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా చెల్లెలు, ఆ హీరోయిన్ ఫాదరు, హీరోయిన్ చెల్లెలు లవరు అయితే వస్తారనమాట. వచ్చి నీకు సిగ్గైనా లేదా, మా కుటుంబం పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా, ఇంతమంది అబ్బాయిలతోటి ఈ బార్లో నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఎలా మా ఇంటి పరువు తీయాలనుకుంటున్నావు అనగానే, ఇంకా హీరోయిన్ ఫాదర్ కూడా నువ్వు నా కడుపుని చెడబుట్టావు అనేసి తిడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే ఇంకా నవ్వుతూ, నానా నన్ను మీ కూతురు అని చెప్తున్నారా, మిస్ట్రెస్ కూతురు అనేసి తిను ఊరంతా ప్రచారం చేస్తుంటే అప్పుడేమైంది, మీ ఇంటి పరువు అప్పుడు పోలేదా, మీ కన్న కూతుర్నే మిస్ట్రెస్ కూతురుగా అంటున్నప్పుడు మీకు ఆ పరువు గుర్తు రాలేదా అంటే, నోరు అలా ఎదిరించి మాట్లాడుకనగానే, తను చెప్పేవేమి నమ్మకండి నాన్న, నా మీద మీకు అనవసరంగా చాడీలు చెప్తుంది అనేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంక ఈ చెల్లెలు బాయ్ ఫ్రెండ్ అయితే మాట్లాడుతూ ఉంటాను, నా గర్ల్ ఫ్రెండ్ని నువ్వు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, లేదంటే నీ అంత చూస్తాను అనగానే, ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే సైక్ చేసి అలా మాట్లాడుకున్న కూతురుతో అనగానే, ఇంకా తినకైతే పిచ్చ కోపం వచ్చి తన మీద అయితే వైన్ అయితే పంపిస్తుంది అనమాట. ఇంకొకసారి నా ముందు ఇలాంటి వెకిలి చేష్టలు చేసామంటే ఊరుకోను అనగానే, డాడీ చూడండి మీ ముందే తను అలా బిహేవ్ చేస్తుంటే మీరేం మాట్లాడరా, హనీ నువ్వు ఏం మాట్లాడవా
అని అనగానే ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది తిందే తప్పనేసి. ఇంకా ఎలా తన ముందు తిన్ని వెనకేసుకుని వచ్చి మాట్లాడతారు, నీదే తప్పు, తన మీదకి నువ్వు అస్తమానం ఎందుకు వెళ్తున్నావు అని అనగానే మళ్ళీ వైన్ పోసి నువ్వు అర్జెంట్గా నా ముందు నుంచి వెళ్ళిపో, లేదు అంటే ఇక్కడ నేనేం చేస్తానో నాకే తెలియదు అనగానే హీరోయిన్ ఫాదర్ కూడా హీరోయిన్కి తరపుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ నా చెల్లికైతే షాక్ అవుతుంది. అదేంటి నాన్న మీరు నా తరపు మాట్లాడరా అని, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయవా అనగానే నువ్వు చేసేది తప్పు, ఇక్కడ ఇంకా మనం ఉండద్దు వెళ్ళిపోదాం నడు అనేసి అనగానే నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలు మా నాన్న నా తరపున మాట్లాడారు చీజ్ అని చెప్పేసి మన హీరోయిన్ ఇంకా పెగ్ మీద ప్లెగ్ తాగుతూనే ఉంటుంది. హీరోని ఏదో టెంప్ట్ చేద్దాం అనుకుంటుంది కానీ తినే ఫుల్గా వైన్ అయితే తాగేస్తుంది అనమాట. తాగేసి ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేసి అంటూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఒక అబ్బాయి అయితే తన్ని రూమ్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. లేదు నేను మిమ్మల్ని అందుకోసం నేను బుక్ చేయలేదు అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. మళ్ళా నువ్వు వచ్చావా, నేను డ్రింక్ చేసిన ప్రతిసారి నువ్వు నాకు వచ్చి నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు, ఇవాళ కూడా నువ్వు నాకు హెల్ప్ చేయాలి, చాలా హెల్ప్ చేయాలి, అర్థమవుతుందా, నడు రూమ్కి వెళ్తాం నడు అనేసి మన హీరోని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పేదే నువ్వు వినాలి, నువ్వు చెప్పేది నేను విన్ను అనేసి మన హీరోని ఇంకా టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. లిఫ్ట్ కిస్ చేసి ఇంకేముంది ఆ నైట్ మొత్తం వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేస్తాడు. ఇంకా పొద్దున్నే మెలకు రాగానే మన హీరోయిన్ చేస్తుంది చూడండి యాక్షన్, మామూలు యాక్షన్ కాదనమాట. నువ్వేంటి ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీకు చాలా పనులు ఉంటాయి కదా, నా చుట్టూ తిరగాల్సిన అవసరం నీకేంటి అనేసి అని అనగానే నిజంగానే నువ్వు మాట్లాడుతున్నావు అంటే అవును నేను చాలా టైర్డ్ అయిపోయాను అనేసి అని అనగానే ఏం చేసావు ఏంటి అన్నది నీకు గుర్తుందంటే నాకేం గుర్తులేదంటే హలో మేడం నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు నీకు అంతా గుర్తుందన్న సంగతి నాకు అర్థమైంది అనేసి అని అనగానే మన హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. నేను కవర్ చేయలేకపోయాను సారీ అనేసి అనగానే మన హీరో ఏంటి మళ్ళీ నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నావు అనేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మరలా నువ్వు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటున్నావా, మరలా నన్ను చీట్ చేయాలనుకుంటున్నావా అంటే లేదు నిన్ను చీట్ చేయాలనుకోవట్లేదు, ఈసారి నిజంగా నేను సీరియస్గా నీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను అని అనగానే మన హీరోయిన్కి అప్పుడే ఫోన్ వస్తుందనమాట. ఫోన్ మాట్లాడుతూ ఉంటే తిను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నన్ను ఎందుకు అప్పుడు వదిలేసి వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు నా జీవితంలోకి రావాలి అనుకుంటుంది అనేసి ప్లాన్ చేస్తుందా లేదంటే ఎందుకు నా జీవితంలోకి రావాలి అనుకుంటుంది అనేసి మనోడు ఆలోచిస్తూ ఉంటే మన హీరోయిన్ సరే అయితే ఇక మిగతా మన ఇద్దరం కలిసే ఉందామంటే నిజంగా చెప్తున్నావు, అవును నిజంగానే చెప్తున్నాను అనగానే లేదంటే మళ్ళీ నన్ను ఏమైనా చీట్ చేయాలనుకుంటున్నావా, ఈసారి నువ్వు ఏదైనా ఇప్పుడే నిజం చెప్పేసాయి ఎందుకంటే నీ చేతిలో పదే పదే నేను చీట్ అవ్వాలి అనుకోవట్లేదు అనగానే మన హీరోయిన్ నవ్వుతూ లేదు ఈసారి నేనేం చీట్ చేయాలనుకోవట్లేదు, మొన్నసారి కూడా నేనేం చీట్ చేయలేదు, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నావు అన్న ఒక్క రీజన్ తోటి నీతోటి అలా ఉన్నాను, నేను మీ చెల్లెని పెళ్లి చేసుకుంటాం ఏంటి, నేను ఎప్పటికీ మీ చెల్లెని పెళ్లి చేసుకున్నా ఆ ఉద్దేశమే నాకు లేదు అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ అయితే సరే అయితే నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉందనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది అనమాట. ఇంకా కార్లో వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమని అంతా అనుకూలంగానే ఉన్నాయి కదా అంటే అప్పుడే మన హీరోయిన్కి తెలుస్తుంది అనమాట. మన హీరోయిన్ చెల్లెలైతే ఏదో ఫ్రాడ్ చేసి ఆ ప్రాజెక్ట్ని కాజేయాలనుకుంటుందంటే తను ఎన్ని ఫ్రాడ్లైనా చేయని ఎన్ని ఆలోచనలైనా చేయని ఏదేమైనా ఎట్టకెళ్ళకి తన మీద విజయం నేనే సాధిస్తాను, హీరో రూమ్లో ఉన్న వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంది అనమాట. అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. సరే అయితే నువ్వు ఈ విధంగా గేమ్ స్టార్ట్ చేసావు కదా నేను ఇంకో రకంగా గేమ్ స్టార్ట్ చేస్తాననేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి తను ఇలా పెట్టింది ఆన్లైన్లో ఏం చేయాలి ఏంటి అనేసి అని అంటూ ఉంటే ఏముంది తన వీడియో కూడా నువ్వు ఆన్లైన్లో పెట్టేసే ఇంకా నువ్వు ఆలోచించకు, తను ఏదైతే నీకు చేయాలనుకుందో అదే నువ్వు తనకి చెయ్యి అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్ కూడా ఓకే అయితే ఏం చేద్దాం అసిస్టెంట్ అనగానే చేసేయండి మేడం మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, తను మీ పరువు తీయాలని అంతలా కంకణం కట్టుకున్నప్పుడు మీరు కూడా తన పరువు పోయేలాగే చేయాలి, తను ఏ విధమైన తప్పు అయితే చేసిందో మీకు కూడా అలాంటిదే చేసి తనకి సరైన గుణపాఠం నేర్పాల్సిన సమయం కూడా వచ్చేసింది అనగానే ఇంకా మన హీరోయిన్ ఆఫీస్ ఎదురుగా అందరూ కూడా ధర్నా చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా హీరోకి ఫ్యాన్ గర్ల్స్ అనమాట. హీరో తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుందనేసి ఇంకా హీరోయిన్కి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారనేసి ఇలాంటి అమ్మాయి మన హీరోతో ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది అనేసి వాళ్ళందరూ కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆన్లైన్లో స్ట్రీమ్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకున్న కంపెనీకి ఉన్న పేరు కూడా పోతూ ఉంటుంది. అది చూసిన మన హీరోయిన్ ఫస్ట్లో ఇది కొంచెం తేలికైన విషయం అనుకున్నా సరే ఇప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఎలా చేయాలి ఏం చేయాలి ఇదంతా కూడా తిప్పి కొట్టాలని ఆలోచిస్తుంటే అప్పుడే పార్టీలో హీరోయిన్ చెల్లెలు హీరోయిన్తో తప్పుగా మాట్లాడిన వీడియో ఉంది కదా అదైతే ఆన్లైన్లో వదలాలి, దీనికి టిక్ టాక్గా దాన్నే వదలాలి, ఎందుకంటే ఇదంతా హీరోయిన్ చెల్లెలే కావాలని చేసింది అనేసి అందరికీ ప్రూవ్ చేయాలి, వాటిలో అన్నీ ఉన్నాయి కదా తన గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడింది తన మీద ఎంత బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది అన్నది తెలుస్తుంది కదా అదంతా కూడా బయట ప్రజలకి తెలియాలి, ఇప్పుడు నన్ను ఎంత తప్పుగా అయితే మాట్లాడుతున్నారో అంతకే అంత తను అనుభవించాలి అని అయితే అంటూ ఉంటుందన్నమాట. తనైతే బయటకు వచ్చి ఇంకా అందరితోనూ చెప్తూ ఉంటుంది తను
హీరోయిన్ చాలా తప్పుడైన మనిషి. హీరోయిన్ ఇలాంటి తప్పులు చాలానే చేస్తుంది. తను అంత పైకి బిజినెస్లో ఎదిగిందంటే హీరోయిన్ చేసిన తప్పుల వల్లే తను పైకి ఎదిగింది అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. నీ గురించి అంత చెప్పేది నిజమే, నా గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అనగానే నీ గురించి చెప్పేదంతా నిజమే కదా, అయినా ఆ వీడియోలో ఉన్నది నువ్వే కదా అనేసి హీరోయిన్ చెల్లెలు బాయ్ ఫ్రెండ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఆ వీడియోలో ఉన్నది నేనే కావచ్చు, కానీ ఆ వీడియోలో నేను ఆ ప్రదేశంలో అలా ఉంటున్నప్పుడు నువ్వెలా వీడియో తీయగలిగావు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఫ్యాన్ గర్ల్స్ అందరూ కూడా హీరోయిన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ని రక్షించి ఎత్తుకుని అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. అది చూసిన దీనికైతే ఫుల్ కోపం వస్తుంది. వీడెందుకు వచ్చాడు మధ్యలో, తను ఎందుకు కాపాడి తీసుకెళ్తున్నాడు అనేసి అయితే ఫుల్ కోపం వస్తుందనమాట ఈ లిల్లీకి. ఇంకా మన హీరో అయితే కారులోకి తీసుకెళ్ళాక ఎందుకు ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటున్నావు, నాకు ఒక మాట చెప్పచ్చు కదా, నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఎదుర్కొంటున్నావు, నువ్వు ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేను అనేసి మన హీరో అయితే హీరోయిన్తో అంటూ ఉంటాడనమాట. పర్లేదు, నేను ఇవన్నీ మేనేజ్ చేసుకోగలను, ఇవన్నీ నేను చూసుకోగలను, ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఉండగా నువ్వు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అలా నిన్ను ఎవరైనా బుల్లింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక్క మాట నాకు చెప్పావంటే నేను వాళ్ళంతా చూస్తాను అనేసి అని అనగానే హీరో ఏంటి నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనేసి మన హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఏమీ అక్కర్లేదు, ఇది నన్ను నేను చూసుకోగలను అనేసి అని హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి అయితే నేను ఆ వీడియో చెల్లెల్ది పెట్టేయాలి అనుకుంటున్నాను ఆన్లైన్లో, ఒకసారి అడుగుదామని చేశానంటే లేదు ఏం పర్లేదని పెట్టేయనేసి హీరో కూడా చెప్తారనమాట. సరే అయితే పెట్టేస్తాను, నువ్వు హీరోతోనే ఉన్నావా అంటే అవును తనతోనే ఉన్నాను, తన ఇంటికి తీసుకెళ్తున్నాను అనగానే సరే ఇక మీదైనా నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, ఇవన్నీ కూడా వదిలేసి హాయిగా ఉండాలి అనగానే సరే అయితే ఓకే నేను ఉంటాను పెట్టేస్తున్నాను అనేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్దాం, పిల్లలు నిన్ను చూడాలని చాలా అనుకుంటున్నారు అనేసి అన్నాను. కానీ నాతో పాటు నువ్వు ఇంటికి వస్తావంటే డెఫినెట్గా వస్తాను, నేను కూడా నా పిల్లల్ని చూస్తానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనేసి ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి అయితే వెళ్తారనమాట. ఇంకా అక్కడ బయట పిల్ల అయితే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాపను చూడగానే మన హీరో అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అమ్మ నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను, నేను మీ నాన్నని నీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నాను అనగానే మన హీరో అయితే హీరోయిన్ పాప దగ్గరికి అయితే వెళ్ళి పాపతోటి ముద్దులు ఆడుతూ ఉంటాడనమాట. ఏంటి నిజంగా ఇతను మా నాన్నేనా, మా నాన్న చనిపోయారన్నావుగా, ఇతను మా నాన్న కాదు, ఇతను వచ్చి మోడల్ లాగా ఉన్నాడు, నేనైతే మా నాన్న అంటే నేను నమ్మను అనేసి మా పాప అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ పాపతో ముద్దుగా మాట్లాడుతూ కాదమ్మా నేనే మీ నాన్న, మీ అమ్మ అబద్ధం చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేనేమీ అవ్వలేదు, మీతోనే ఉంటాను, మీతో ఉండటానికే వచ్చాను అనేసి ఇంకా పాపతోటి ప్రేమగా మాట్లాడేటప్పటికి పాప అయితే నమ్మేస్తుంది అనమాట. నమ్మేసి ఇంకా మన హీరోతోటి అయితే ఆటలు ఆడుతూ ఉంటుందన్నమాట. మన హీరో తలకి ఎన్ని క్లిప్పులు పెడుతుందో అలా మన హీరోని చూస్తే ఎంత క్యూట్గా ఉంటాడో అనమాట. మన హీరోయిన్ పాప అయితే చాలా నాన్నని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బుల్లింగ్ చేస్తూ ఉంటారు, మీ నాన్న లేడు మీ నాన్న రారు అనేసి నన్ను ఏడిపిస్తూ ఉంటారు అనేసి హీరోకి ఒక్కొక్క క్లిప్ పెడుతుంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అమ్మని బుల్లింగ్ చేస్తూ ఉంటారనేసి ఇంకా హీరోకి లిఫ్ట్ వేసి మేకప్ వేసి హీరోని అయితే రెడీ చేస్తూ ఉంటే ఇంకా పైనుంచి బుడ్డోడైతే అరుస్తూ ఉంటాడనమాట. మిస్టర్ నువ్వెవరో చెప్పు, మా అమ్మకి హస్బెండ్ అనేసి మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మని చీట్ చేయాలనుకుంటున్నావా, మా అమ్మ అమ్మాయికురాలు అయ్యి ఉండొచ్చు కానీ నేను అమాయకుడిని కాదు, నువ్వెవరో నిజం చెప్పు, లేదు అంటే కనుక నిన్ను షూట్ చేసి చంపేస్తాను, మా అమ్మ జోలికి వస్తే అస్సలు ఊరుకోను, మా అమ్మకి ఎవరూ లేరు అనుకుంటున్నావా, నేను ఉన్నాను, మా అమ్మ జోలికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ అంతు నేను చూస్తాను అనేసి మన హీరోకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మీ నాన్నగారితో అలాగేనా మాట్లాడేది అనేసి అంటూ ఉంటుందన్నమాట. నువ్వే కదా మమ్మీ డాడీ చనిపోయారని చెప్పావంటే లేదు మీరు పదే పదే అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారనేసి అలా అన్నాను, ఇతనే మీ డాడీ నేను చెప్తున్నాను కదా, ఈయనే మీ ఫాదర్ అనేసి ఒక 2-3 సార్లు చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మాటలన్నీ విన్న హీరో అయితే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తల మీద ఆ క్లిప్పులు చూసి మన హీరోయిన్ నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటుంది. మనకే నవ్వు వస్తుంది, ఇంకా హీరోయిన్కి నవ్వు రాకపోవడంలో ఆశ్చర్యం ఏముంది. సరే ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళు నాని అనేసి ఇంకా ఆమెకి ఆ పిల్లల్ని అయితే అప్పు చెప్తుందనమాట. పిల్లలు కూడా అంటూ ఉంటారు, డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళరుగా, ఇక్కడే ఉంటారు కదండి, నేను ఇక్కడే ఉంటాను నాన్న అనేసి అనగానే మన హీరోయిన్ అయితే రా పైకి వెళ్దాం, మన రూమ్ చూద్దాం రా అనేసి మన హీరోయిన్ అయితే పైకి తీసుకెళ్తూ ఉంటే మన హీరో అయితే ఏవేమో ఊహించేసుకుంటూ ఉంటాడనమాట. హీరోయిన్ రొమాన్స్ చేసేస్తుందేమో నాతో అనేసి అనుకుంటూ ఉంటే మన హీరోయిన్ అంటుంది, హలో నువ్వు అంత ఊహించుకోకు, జస్ట్ మన రూమ్ చూపిస్తున్నాడు అనేసి అని అంటున్నాను అంతే, నువ్వు ఇంకేం ఊహించేసుకో, కాళ్ళలో తేలిపోకు అనేసి అంటుంటే అయితే సరే హనీ నాకు స్నానం చేయడానికి హెల్ప్ చేస్తా
చేస్తావా అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఓకే నేను ఒక్కదాన్నేంటి చాలామందిని నీకు స్నానం చేయించడం కోసం పంపిస్తాననేసి ఇంకా అక్కడ ఉన్న హిజ్రాయిల్ని అయితే పంపిస్తే వాళ్ళందరూ కూడా హీరోని తోమేసి పామేసి తడిమేసి ఇంకా రకరకాలు చేస్తూ ఉంటాడు. ప్లీజ్ నన్ను కాపాడవే తప్పయ్యి నేను అడిగానే బాబు అనేసి అంటూ ఉంటే మన హీరో అయితే ఫుల్గా రెడీ అయ్యి కిందకి వస్తాడనమాట. వాడిని చూడగానే మన హీరోయిన్ ఫిదా అయిపోతుంది. వీడేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆ రోజుకి వీడికి అందం పెరిగిపోతుంది అనగానే మమ్మీ నువ్వు అతను కాస్త ఎందుకు అలా చూస్తున్నావు అంటే అతను కాదురా మీ డాడీ రా నిజంగానే చెప్తున్నాను అతను మీ డాడీ అనేసని మన హీరోయిన్ మళ్ళీ ఆ బుడ్డోడికి అయితే చెప్తుంది అనమాట. మన హీరోయిన్ మన హీరోగా చూసి సొంగగా అరుస్తూ ఉంటే అప్పుడే హీరో ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఓకే బాస్ మీరు చెప్పింది చేశాను అనగానే నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను చూడు అనగానే ఇంకా ఫోన్లో మన హీరోయిన్ చూస్తూ ఉంటే ఇంకా అక్కడ హీరోయిన్ చెల్లెలు అయితే హీరోయిన్కి క్షమాపణ చెప్తూ ఉంటుంది. నేను ఇదంతా కావాలని చేశాను, ఇదంతా హీరోయిన్ని బ్యాడ్ చేయటం కోసమే చేశాను, హీరోయిన్ తప్పేమీ లేదు, నేనే ఒక మిస్ట్రెస్ కూతురిని, హీరోయిన్ ఒరిజినల్ కూతురు, నేనే తప్పు నాదే అంత తప్పు అనేసి ఇంకా లైవ్లో అయితే సారీ చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫాదర్ కూడా దగ్గరుండి హీరోయిన్ చెల్లెళ్ళ చేత సారీ అయితే చెప్పిస్తాడనమాట. ఇంకా తను కూడా వాళ్ళ నాన్నకి దడిచి సారీ అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు కూడా హీరోయిన్ జోలికి వెళ్ళకు అనేసి ఇంకా వాళ్ళ నాన్న కూడా చెప్పడం చూశాక వాళ్ళ హీరోయిన్కి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. మా నాన్న ఎందుకు నా తరపున ఇంతలా మాట్లాడుతున్నారు, ఇదివరకు ఎప్పుడు నా తరపున మాట్లాడేవారు కాదు కదా, ఇంకా ఆయనకి నిజాలు తెలుస్తున్నట్టున్నాయి అనేసి మన హీరోయిన్ అయితే ఫుల్ ఖుషి అవుతుంటే తన లైవ్ మొత్తం అన్ని ఛానల్లో రావాలి, అన్ని మీడియాల్లో రావాలి అనేసి ఇంకా మన ఫ్రెండ్కి అయితే చెప్తుంది అనమాట. ఇంకా అతను కూడా ఓకే మేడం నేను అంతా చూసుకుంటాను అనేసి చైనాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ లైవ్ కనపడేలా చేస్తాడనమాట. ఇంక ఇక్కడ హీరో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటే హీరోయిన్ వెళ్ళి పట్టుకోబోతూ ఉంటే హీరో అయితే పక్కకు వెళ్తాడు. నేను నిన్ను కావాలి అని అడుగుతుంటే నువ్వు నాకు అంత దూరంగా వెళ్తున్నావు, వెళ్ళు, ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఎందుకు నన్ను దూరంగానే ఉంచుతావు కదా, ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు అంటే సారీ ఈ పరిస్థితులన్నీ చక్కపడేదాకా నేను కొంచెం నీకు దూరంగానే ఉండాలి అనుకున్నాను, అందుకనే నిన్ను దూరంగా ఉంచా, నీ ప్రేమలో నేను పడిపోయాను అనుకో ఇంకా ఏమీ నాకు గుర్తుండదు, అందుకోసమనే నీకు దూరంగా ఉన్నానంటే నిజంగా అనేసి ఇంకా ఒకరికొకరు కిస్ చేసుకుంటూ ఉంటే ఇంకా హీరో ఫోన్ అయితే హీరోయిన్ తీసేసుకుంటుంది అనమాట. తీసుకుని చూస్తుంది అనమాట. ఇంకా హీరోని ఇదంతా చేశాడనేసి ఇదంతా నువ్వే చేసావు కదా అనగానే మన హీరోకి అయితే పిచ్చ కోపం వస్తుంది. నువ్వు నాకు రొమాంటిక్గా దగ్గరికి వచ్చావు అనగానే నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఏదో దేనికోసమో అనే వచ్చావు అనేసి ఇంకా మన హీరోయిన్ అంటుంది. పాపం టెంప్ట్ అయ్యావా, అలా టెంప్ట్ అవుతూనే ఉండు, నేను ఇలా నిన్ను టెంప్ట్ చేస్తూనే ఉంటాను, అయినా ఇదంతా ఎందుకు చేసావు అంటే నీకోసమే చేశాను, ఇదంతా నీకోసమే చేశాను, చూసావా ఎంత ఖర్చు పెట్టి చేశానో అనగానే మన హీరోయిన్ మురిసిపోతూ అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ దీనికి ఇంకా హీరోయిన్ గురించి అయితే లైవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ లైవ్లో చాలామంది కూడా తనకి వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నా చాలా ఎక్కువ మంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఆ నెగిటివ్ కామెంట్స్ చూసిన తనకైతే బాధ అనిపిస్తుంది. ఏంటి నేను ఇన్ని రోజులు తెచ్చుకున్న ఫేమ్ ఈ హీరోయిన్ వల్ల పోయేటట్టుందే అనేసి తను బాధపడుతూ ఉంటే సరే అయితే నేను లైవ్ చేయడం మీకు నచ్చినట్టుంది ఇక్కడితో నేను ఆపేస్తాను అనేసి లైవ్ ఆఫ్ చేసి లైట్ డల్గా కూర్చుంటుంది అనమాట. నువ్వు లైవ్లో ఈ విధంగా కాదు కనిపించాల్సింది, ఏడుస్తూ సాడ్గా బాధగా కనిపించాలి, నీ మీద సింపతి వస్తుంది, ఆ హీరోయిన్ మీద నెగిటివ్ వస్తుంది, ఎప్పుడైనా కానీ బాధపడుతూ ఏడుస్తూనే చేయాను కానీ నువ్వు మళ్ళీ దీనికి ఇలాంటి సలహాలు ఇచ్చి తిన్ని పాడు చేస్తున్నావు అనేసి అంటే ఓకే అమ్మ ఇంకా నెక్స్ట్ లైవ్ కాడి నుంచి చూపిస్తాను నేనేంటో, ఆ హీరోయిన్ పరువు తీయడానికి నేను ట్రై చేస్తానంటే మీ ఇద్దరు కనుక ఇలా చేశారంటే ఇంట్లో నేను తోసేస్తాను అనేసి వాళ్ళ నాన్న అయితే అరుస్తూ ఉంటాడనమాట. కనీసం వాళ్ళ నాన్న మాట కూడా పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా హీరో అయితే డల్గా కూర్చుంటాడనమాట. ఇదిగో చికెన్ సూప్ చేశాను తాగు అంటే నాకేం అవసరం లేదు అంటే ఇది తాగు హనీ, ఇది తాగి బాగా స్ట్రెంత్ తెచ్చుకో, మన నైట్ చాలా పనులు ఉన్నాయి మనకు అనగానే ఇంకా మాట విన్న హీరో అయితే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా సూప్ తీసుకుని అయితే తాగేస్తూ ఉంటాడనమాట. నిజంగానా అనేసి ఇంకా నైట్ అంతా మనం రొమాన్స్ చేయొచ్చా అనగానే ఇంకా మన హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. చెయ్యొచ్చు అని చెప్పాను కదా, పిల్లల్ని కూడా త్వరగా నిద్రపుచ్చేస్తున్నాను. మన హీరో అయితే ఫుల్ ఖుషి అవుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అప్పుడు ఒక డాక్యుమెంట్స్ తెచ్చి మన హీరో చేత సైన్ అయితే చేపించేసుకుంటుందనమాట. ఏంటి అది అంటే నువ్వు నేను కాంట్రాక్ట్ చేస్తున్నట్టుగా ఒక సైన్ అయితే చేపించాను, నువ్వు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చేస్తున్నావు, నన్ను నమ్మించి చీట్ చేస్తూనే ఉన్నావు అనేసి మన హీరోకి అయితే పిచ్చి కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ చెల్లెలు అయితే మరలా లైవ్ అయితే పెట్టి ఇంకా ఆ లైవ్లో అయితే ఏడుస్తున్నట్టు సాడ్గా ఉన్నట్టు హీరోయిన్ తను బుల్లింగ్ చేస్తున్నట్టు ప్రతిసారి హీరోయిన్ తన్ని
ఇబ్బంది పెడుతున్నట్టుగా ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన వాళ్ళు కూడాను ఇంకా కొంచెం కొంచెం దీని మీద సింపతి అయితే చూపిస్తూ ఉంటారనమాట. అదంతా చూసిన వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పోనీలే నా కూతురికి సింపతి వస్తుంది అనేసి. మీ ఇద్దరికి ఇలాంటివి చెయ్యొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నారు అనేసి అని అనగానే ఇంకా ఫాదర్ మాటలు విన్న వాళ్ళందరూ కూడా లైవ్లో నువ్వంతా మళ్ళీ చీట్ చేస్తున్నావు, మా అందరినీ ఫూల్స్ చేస్తున్నావు, నువ్వంతా ఫేక్, నువ్వు వేస్ట్ అనేసి అంటూ ఉంటే ఇంకా అదంతా చూసిన ఈ తినకైతే కోపం వచ్చేసి లైవ్ అయితే ఆఫ్ చేసేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంది. నేను కష్టపడి నా ఫేమ్ని ఏదో నేను కాపాడుకుంటే ఇలా చేస్తారా అనేసి అంటుంటే మన హీరోయిన్ అప్పుడే స్నానం చేసి వయ్యారంగా ఒప్పుకుంటూ వస్తుందనమాట. ఇంకేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి పడుకో అంటే, ఏంటి నీ గది నా గది, మన ఇద్దరం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా, మన ఇద్దరం ఒక దగ్గర పడుకోవాలంటే ఊహించుకున్నది చాలు, వెళ్ళి నీ రూమ్లో వెళ్ళి పడుకో అనేసి అంటూ ఉంటే అస్సలు కుదరదు, నువ్వు నాతోనే పడుకోవాలి. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఆఫీస్కి రాగానే హీరో అయితే బ్లాక్మెయిల్ చేస్తుంటారనమాట. నేను నీతో కొంచెం జెంటిల్గా ప్రవర్తించు, నాకు కొంచెం భయం వేస్తుందంటే, ఆహా ఇన్ని రోజులు ఆడుకున్నప్పుడు నీకు భయం లేదా, ఇప్పుడు నీకు భయం వేస్తుందా, ఇక మీద నేనేంటో చూపిస్తాననేసి ఫుల్ ఆఫ్ రొమాన్స్లో మునిగిపోతారనమాట ఇద్దరు. ఇంక ఇద్దరు కలిపి సరదాగా వాళ్ళ పిల్లలతో బయటకు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ బుల్లింగ్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో వచ్చి తను నా వైఫ్ని బుల్లింగ్ చేసే అధికారం ధైర్యం ఎవరికి ఉందనేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లెఫ్ట్ టు రైట్ ఇచ్చేసి పబ్లిక్లో హీరోయిన్ పరువు అయితే కాపాడేస్తాడనమాట. అదంతా చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్గా మురిసిపోతుంది. ఇక్కడితో ఈ డ్రామా అయితే ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి.